సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మీకు ఈ వీడియోలో నేను వింగ్ యాప్లో మనకైతే కొన్ని ఇష్యూస్ అయితే వస్తున్నాయి కదా, లైక్ నెట్వర్క్ ఇష్యూ అండ్ అలాగే అవుట్డేటెడ్ వర్షన్ బిఫోర్ యూజింగ్ దిస్ ఫీచర్ అని. సో ఇట్లా కొన్ని ఇష్యూస్ అయితే వస్తున్నాయి కదా. సో ఇవి ఎలా సాల్వ్ చేయాలని క్లియర్ కట్గా అయితే మీకు ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెట్వర్క్ ఇష్యూ వస్తే మాత్రం మీరు ఒకసారి అయితే VPN యూజ్ చేసి అయితే ట్రై చేయండి. సో VPN యూజ్ చేస్తే మీకు ఎట్లాంటి నెట్వర్క్ ఇష్యూ అనేది రాదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి అవుట్డేటెడ్ వర్షన్ యూజింగ్ దిస్ ఫ్యూచర్ అని వస్తుంది. సో దీనికి ఏం చేస్తారంటే మీరు కొత్త ఏపీకి అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రజెంట్ యూజర్స్ వింక్ ఉంటాయి కదా, దాన్ని అన్ఇన్స్టాల్ చేసి న్యూ వర్షన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అట్లయితే మీకు ఇట్లాంటి ఎర్రర్ అయితే రాదు. సో ఈ ఏపీకేస్ ఏవైతే ఉన్నాయో, నేను యూజ్ చేసే ఏపీకే అండ్ అలాగే అన్ని వర్షన్స్ ఏపీకే, ఇప్పుడు నా కాడ వింక్ యాప్ అనేది ఎన్ని వర్షన్స్ ఉంటాయో ప్రతి ఒక్క వర్షన్ అనేది నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. సో మన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయను, మన బ్యాకప్ టెలిగ్రామ్ ఉంది కదా ఐకానిక్ టాక్స్ అని, అందులో అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను. సో దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే మన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో పిన్డ్ కామెంట్ చూడండి. సో అక్కడ ఉన్న కూడా మన సెకండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో జాయిన్ అయిన తర్వాత మీరు ప్రతి ఒక్క వర్షన్ అయితే ట్రై చేయండి. సో ప్రతి ఒక్క వర్షన్ ట్రై చేసి మీకు ఏ వర్షన్ వర్క్ అవుతుందో ఆ వర్క్ అయ్యే వర్షన్ని మీరు యూజ్ చేసుకోండి. వర్క్ కాని వర్షన్ని అన్ఇన్స్టాల్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను యూజ్ చేసే వర్షన్ కూడా అక్కడ మెన్షన్ చేస్తాను. సో ఈ వర్షన్ నేను యూజ్ చేస్తున్నా అని నేను అక్కడ మెన్షన్ చేస్తాను, ఆ ఏపీకే కూడా మీరు దాన్ని కూడా ట్రై చేయండి. సో మీకైతే ఒకసారి వీడియో అయితే ఎన్హాన్స్ చేసి అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను వింక్ యాప్ అయితే ఓపెన్ చేసిన. దాని తర్వాత మనకి ఇక్కడ ఏ రిపేర్ ఉందా, సో దీని మీద క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ఇక మనకు ట్రైన్ అవ్వని కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తున్నా. అలా మీద క్లిక్ చేసేసిన. సో మన గ్యాలరీ ఉన్న ఇమేజెస్ అయినా వీడియోస్ అయినా అన్నీ ఇట్లా కనిపిస్తా అంటే జస్ట్ మీరు ఏదైనా ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి సెట్టింగ్స్ వస్తాయి కదా, సో మీరు సెట్టింగ్స్ మీ ఇష్టం అయితే సెట్ చేసుకోండి. సో ఇక్కడ నేను డీనాయిస్ పెట్టుకున్నా అంతే. సో ఇట్లయితే నేనైతే సెట్టింగ్స్ వేసుకున్నాను. ఈ సెట్టింగ్స్ మీరు కాపీ చేసుకోండి. ఓన్లీ డీనాయిస్ని ఇంక్రీజ్ చేసేసిన. నెక్స్ట్ క్వాలిటీ రిస్టోరేషన్, సూపర్ రెజల్యూషన్, ఏ కలర్ అనేది మీ ఇష్టం. సో ఇట్లా సెట్టింగ్స్ వేసుకొని ఆటో మీద క్లిక్ చేస్తాం. సో నాకైతే ప్రాసెసింగ్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. సో చాలా సింపుల్గా ప్రాసెసింగ్ అవుతుంది, ఎక్కువ టైం ఏం తీసుకోదు వింక్లో అయితే. అండ్ ఇట్లాంటి ఎర్రర్ కూడా కాదు. సో మీరే చూడండి, నేను వీడియోని ఎక్కడ కూడా కట్ చేయను. సో ఇక్కడ మీరు చూడొచ్చు వీడియో అనేది ఎన్హాన్స్ అయిపోయింది. ఇది ఆఫ్టర్, ఇది బిఫోర్. చూడండి చాలా వరకు వీడియో అనేది ప్రాపర్గా అయితే ఎన్హాన్స్ అయిపోయింది కదా. మీరు ఇక్కడ నేను సేవ్ మీద క్లిక్ చేస్తాను. సో నాకనేది వీడియో అయితే సేవ్ అయిపోయింది. సో ఇట్లయితే మీరు వింక్ యాప్లో వీడియోస్ అయితే ఎన్హాన్స్ చేయొచ్చు. సో ఒకసారి మీకు వింక్ యాప్ అనేది వర్క్ అవుతుందా వర్క్ అయితే లేదా మీరు కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో అయితే ఇంతే. జై హింద్.